దొంగలిచ్చల వస్తువులే వాడతాడు. కానీ ఈ దొంగ వెరైటీ అండి, మంచుల్నే వాడిస్తున్నాడు. అసలు ఈ వాడకం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with us tea. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఎత్ర భార్యంతు పూజితే తత్ర రమంతి దేవత అన్నారు. ఎక్కడైతే పిల్లలు పూజింపడతారో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. అందుకే నా పిల్లని ఎప్పుడు పూజిస్తుంటాను. నా పిల్లం ఎక్కడ డార్లింగ్, చిన్ని తండ్రి ఇలా రాదు కాని బ్యాగులో. ఎందుకంటే పూజ చేస్తాను. ఏం లేదు నాన్న, అదేదో సాంగుల్లో కవితల్లో ఆడవాళ్ళని పూజించాలి, ప్రేజరాలను పూజించాలి, పిల్లల్ని పూజించాలి అంటారు కదా. ఎవడో చేయడు ఇవన్నీ. నిక్కార్సైన మొగుడిని కాబట్టి పిల్లల్ని పూజించుకుంటున్నానే. అవును, మధ్యాహ్నం ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదేంటి? దాంతో పోయినవా? ఏడికి పోయినావు? పార్క్ పోయినావు కదా? సినిమా పోయినావా? చెప్పు. ఆరాధిస్తున్నావంటే అదేనండి, భర్తలని ఆరాధించమన్నారు కదా, అందుకే మళ్ళీ ఆరాధిస్తున్నాను. దీన్ని ఆరాధించమంటారా? ఆరా తీయడం అంటారు. ఏమండి, ఇవాళ మన మ్యారేజ్ డే కదా, నన్ను ఆశీర్వదించండి. వెనకాల ముక్తం ఏంటి? ఏం లేదండి, ప్రతి మొగాడు వెనక ఆడది ఉండాలి కదా, అందుకే మీ వెనకాల నేనున్నా. ఇవాళ మ్యారేజ్ డే కదా, బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. మ్యారేజ్ డే అని ప్రతిసారి తీసుకెళ్ళాలి నిన్ను. ఓకేనా? ఏమండి, బయటికి తీసుకెళ్ళడం అంటే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడం కాదు, పార్క్ కి తీసుకెళ్ళాలి, KFC చికెన్ తీసుకెళ్ళాలి, సినిమాకి తీసుకెళ్ళాలమ్మా. నేను క్యాంపులకు వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్తావు కదా. మా తమ్ముడితో మాట్లాడక మీరు 5 years అవుతుంది. ఇవాళ వాడు వస్తున్నాడు, వాడితో మాట్లాడచ్చు. చచ్చిపోమను, చచ్చిపోతా. మీ తమ్ముడితో మాత్రం మాట్లాడే. ఎవరా నువ్వు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్. మెడిసిన్స్ ఎవరా? మెడిసిన్స్ ఉండాలి కదా. పోస్ట్ మ్యాన్ అండి. యూనిఫామ్ ఎదురా? యూనిఫామ్ ఉండాలా? నేను LIC ఏజెంట్. LIC ఏజెంట్. నిజం చెప్పేయాలి. నాకు అర్థమైంది, కత్తి సాన్లు పెడతాడంట. కిచెన్ లో 2 కత్తులు సాన్లు పెడతా. నేను దొంగను రా. నన్ను రేపు చేయొద్దు, నన్ను రేపు చేయొద్దు. బంగారం ఎక్కడుందో చెప్పు. బంగారం చెప్పు. బంగారం ఎక్కడుందో? బంగారం పంజాగుట్లో. పంజాగుట్లో ఉందా? పంజాగుట్లో ఎక్కడ ఉందా? మర్యాదకి చెప్పు. కళ్యాణ్ జ్యువెలర్స్ లో. బంగారం లేకపోతే సరే, అట్లీస్ట్ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పరా. రామోజీ ఫిలిం సిటీలో అండి. రామోజీ ఫిలిం సిటీలో క్యాష్ ఉండడం ఏంటి? సుమాగర్ క్యాష్. అర్జెంట్ గా లోపలికి వెళ్ళి ఇంట్లో డబ్బులే ఉన్నాయి తీసుకొని రా. నన్ను రేపు చేయొద్దు, నన్ను రేపు చేయొద్దు. వస్తే అది కత్తుపడితే రేపేదో చేస్తాడు, చంపుతాడు కానీ. నన్ను రేపు చేయొద్దండి ప్లీజ్. లోపలికి వెళ్ళి బంగారం తీసుకొని రాకపోతే ఏం జరిగిందో తెలుసుగా. రేపు చేస్తారు అంతేగా. అంటే రేపు రేపు అంటుంది, మీరేం చేయరా ఏంటి? గట్టు కొట్టావంటే అరే రేపు మిస్ అయింది రా. ఎల్లుండి కూడా మిస్ అయిపోయింది. డబ్బులు ఎక్కడే అమ్మా? అమ్మో, ఇదేంటి దొంగతనానికి వస్తే ఎలా చచ్చిపోయారు? అమ్మో, మనం ఎస్కేప్ అయిపోలే, లేకపోతే మనకొచ్చే ప్రాబ్లం. నీ పేరు? సుధీర్. సుధీర్. నువ్వు మా బావ వాళ్ళ తమ్ముడు కదా? అవునవును. హలో, వచ్చేస్తా. పని ఉంది. ఐఫోన్, మై ఫేవరెట్ మొబైల్. ఎక్కడ కొన్నావు? నేను గిఫ్ట్ ఇచ్చారు. సరే. లోపలికి ఎందుకండి? ఎప్పుడు నాకు అక్క చెప్తుంటుంది నీ గురించి. మా మరుదున్నాడు కలిసి చాలా లోపల. మీరు ఆవిడ తమ్ముడా? ఏంటి తెలీదు? తెలుసు. నేను ఎందుకు ఇప్పుడు రా ఇంట్లోకి పడదాం. అక్కేమైంది? ఇంకా దొరకలేదు వదినా. ఏంటి దొరకడం? అది రింగ్ పడిపోయింది, ఎత్తుక్కుంటా. రింగ్ బావా, ఎప్పుడు 5 years బ్యాక్ గొడవ అయిందండి. ఇప్పటికి నాతో మాట్లాడు తెలుసా? నేను వచ్చాను తెలిసి చదువుతున్నాడు. అదే బావా, నేను వచ్చాను. అడిగి కొంచెం కోపం ఎక్కువ అన్నయ్యకి తెలుసుగా, కోపిస్తోడు, మూర్ఖుడు. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేశారండి. మారు ఇప్పటికేనా? నా ఫోన్ ఇచ్చేస్తాను, వెళ్ళిపోతా. సుధీర్ వస్తా, మాట్లాడుకుందాం మనం. సార్ నా ఫోన్. సుధీర్ ఉండు, వస్తా. అక్క టవల్.
అక్క ఏం మాట్లాడలేదేంటి? అది అంటే అక్క ఇవాళ మౌనవ్రతం చేస్తుంది, అందుకే మాట్లాడదు. మౌనవ్రతం చేస్తుందా? అవును. ఆ స్మైల్ మాత్రం ఇప్పుడు అలా మెయింటైన్ చేస్తావు అక్క, నాకు అదే నచ్చుతుంది. అక్క. ఐ లవ్ మై సిస్టర్. నాకంత అర్థం సుధీర్. బావ కుంక నా మీద కోపం తగలేదు కదా, పక్కన కూర్చుంటే పక్కన జరిగిపోతున్నాడు. మాట్లాడు బావా, కళ్ళు మూసుకుంటాడు బావా. బావా నేను తప్పు చేస్తే నన్ను కొట్టు బావా, నన్ను కొట్టు, నన్ను కొట్టు, కొట్టు. అన్న వద్దులే అన్నయ్య, ఎందుకు అంత? మాట్లాడు బావా. ఇప్పుడు జరిగిన గొడవలు ఇంకా మనసులో పెట్టుకుంటాడు బావ. నా వైపు చూడు బావా, కళ్ళు తెరు బావా. నన్ను చూడడం కూడా నువ్వు ఇష్టపడలేదు కదా. అంటే వాడు గుడ్డి రథంలో ఉన్నాడు, ఎవరిని చూడ్డు. బావా ఇలాగైతే వెళ్ళిపోతాను బావా. నాకు తెలుసు నాతో మాట్లాడమని మా బావని మా అక్క బతులాడుతుంది. అప్ప ఎంత గొప్ప తమ్ముడు అండి, మీ అక్కని అర్థం చేస్తున్నా నిజంగా. సూపర్ మీరు. 1000 పిల్లలు తీసుకోండి. అదిగో ఎంత బాధ నన్ను నవ్వుతూ ఉంటావా, నాకు అదే వచ్చిందా నీలో. నేను లోపలికి వెళ్ళొస్తాను, మంచి టీ పెట్టాక అమ్మకి ఫోన్ చేసి వస్తాను. టీ పెట్టాలా? నాకేం ట్రై కర్మ. ఫోన్ ఇచ్చేస్తా సార్, నా ఫోన్ ఇచ్చేస్తాను వెళ్ళిపోతాను. ఉండు సుధీర్, చాలా అద్భుతంగా పెడతావు ఇప్పటికి టీ. నువ్వు మనిషి అంతా మారాలి బావా, మారి మనం అర్థం చేసుకోవాలి. ఆడే మనిషి బావా, నువ్వు మారు. అక్కడ ఇద్దరు ఉంచున్నావు, నేను తీసుకెళ్ళిపోతాను. అక్కడ నీతో సుఖంగా ఉన్నట్లు నాకు తెలిసి నేను తీసుకెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. మా బావ నాతో మాట్లాడడం పర్లేదు, మా అక్కను బాగా చూసుకుంటే చాలు. నాకు ఏం చూసుకుంటాడండి, రోజు తాగు ఇంట్లో కొడతాడు. నేను నమ్మను, మా బావ మా అక్కను బాగా చూసుకుంటాడు. కొట్టాడు, తన్నాడు. ఏమి ఇప్పుడే తోస్తాడండి. జస్ట్ నౌ హి పుష్డ్. అక్క లేగాక, ఎందుకక్క మనకి కష్టాలు? అక్క చూడక మనకి ఎందుకు ఈ కష్టాలు చెప్పు. మీది వేయి పడిపోయింది ఇక్కడ. ఈ 1000 ఒకటి ఉండితే అలా పడిపోతున్నా. పోదాని కదా మర్యాద ఇస్తుంటే ఇంటికి వచ్చి బామ్మద్రి అవమానిస్తావరా నువ్వు? అవమానిస్తావా? నువ్వు నేను తేలిపోలేదు. నాతో మాట్లాడతావు చెప్పు. సార్ నా ఫోన్ ఇచ్చేస్తుంది వెళ్ళిపోతాను సార్. నువ్వు ఉండరా కొంచెంసేపు, నువ్వు కూడా మాట్లాడితే. నా వైపు చూడు, కళ్ళు తెర్రరా. అన్నయ్య, మా అన్నయ్య చెప్పేశావు కదరా. నేను చెప్పలేదు. మా అన్నయ్య చెప్పేశావు. నేను చెప్పలేదు. అక్క వదిన కూడా పట్టు పెట్టుకున్నావు కదరా రే. నేనే చేయలేదేమే. చూడు, కట్టుకున్న భర్త ముందే చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ తో వదిన కూడా చచ్చిపోయింది. నిన్నే కాదు, పోలీసులకు చెప్తా. నేను చెప్పలేదు. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ ఒకరు చంపేశారండి. ఇద్దరిని త్వరగా రండి మీరు, అర్జెంట్గా ఫాస్ట్ గా. అయిపోయారు రే. దేవుడు లాంటి మా అన్నయ్యని, దేవత లాంటి మా వదిన్ని పొట్టను పెట్టుకున్నావు కదా. ఎవరిక్కడ పోలీస్ సార్ ఈడే సార్, వీళ్ళతో పొడిచి మరి చెప్పారు సార్. పొడి చంపేసి పోలా చేసి పేక్ పట్టుకుని అంతే. అది తీసుకెళ్ళిపోండి సార్. ఒరిజినల్ గోల్డ్ అరే సన్నీ, ఇప్పుడు చూడరా. రోజా గారు స్కిట్ ఎలా ఉంది రోజా గారు? ఫస్ట్ ఇంట్రడక్షన్ బాగుంది, సీను బాగా నచ్చింది. అలా రోజు మమ్మల్ని పూజిస్తుంటే మా ఇంట్లో వాళ్ళు అంత హ్యాపీగా ఉంటాం మేము. కానీ నువ్వు చేసిన హత్యని ఆయన నెత్తిన తోసావు. తెలివైనోడి, మామూలుగా ఎప్పుడు చేసే పనే కదా. పాపం బలి రామ్ ప్రసాద్ బాగుంది. నాగ్ బాబు సార్ నరేషన్ బాగుంది, అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది, బట్ ఓకే.